స్వామియే శరణమయ్యప్ప. అయితే మాల ధరించేటువంటి స్వాములకి ముందు తెలుసుకోవాల్సిన విషయం, మొట్టమొదటిసారిగా మీ తల్లిదండ్రుల అనుమతి మరియు అర్ధాంగి అనుమతి వారి దగ్గర తీసుకొని 3 రోజుల ముందే సాత్విక ఆహారం తీసుకొని రేపు మాల వేస్తామనగా ఈరోజు గురుస్వామి దగ్గర పర్మిషన్ తీసుకొని వారు పీఠం పెట్టినట్లయితే అక్కడికి కానీ లేదా మీ దగ్గరలో ఉండేటువంటి గుడికి వెళ్ళి ముందు రోజు అన్నీ కనుక్కొని పొద్దున్నే 4 గంటలకలా చల్లనీటి స్నానం చేసి ముందు రోజు కొన్నటువంటి గుడ్డలు మామూలు అన్నీ తడిపి పొద్దున్నే స్వామి సన్నిధికి వెళ్ళి దీక్ష తీసుకోవాలి స్వామి. ఆ దీక్ష తీసుకునేటప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం, ప్రశాంతమైనటువంటి పరిసరాలు బాగుండి ఈ 3 రోజులు మనం ఏదైతే సాత్విక ఆహారం తీసుకున్నామో జరిగినటువంటి ముందు కార్యక్రమాలన్నీ మర్చిపోయి స్వామికి దగ్గరగా అయ్యే విధంగా మనం దీక్ష తీసుకోవాలి. ఆ దీక్ష తీసుకున్నప్పటి నుంచి గురుస్వామి దగ్గరే కంటిన్యూగా 41 రోజు స్వామి దగ్గరే ఉంటూ వారి ఆశీస్సులతో వారికి సేవ చేస్తూ మీరుండేటువంటి సన్నిధానాన్ని ఎప్పుడు సంబరంగా పెట్టుకొని భజనలు, నమస్కార శ్లోకాలు, పూజలు, భిక్ష ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ 41 రోజు దీక్ష చేసి ఆ పరమ పవిత్రమైనటువంటి శబరిమల కొండ ఎక్కి ఆ స్వామివారిని దర్శించుకోవాలని కోరుచున్నాము స్వామి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం.